హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కృష్ణవేణి వండోలి. అందరూ సున్నుండతో అంటే మెనువులతో సున్నుండ చేయటం అందరికీ తెలుసు. కానీ మనం ఈ రోజున మెనువులతో పాటు డ్రై ఫ్రూట్స్ సున్నుండను తయారు చేసుకునే విధానం గురించి ఇంగ్రీడియంట్స్ ముందు చూద్దాం రండి. మనం మామూలుగా అయితే మెనువులతో సున్నుండ్లు బెల్లం కానీ షుగర్తో కానీ చేస్తాం. కానీ బట్ మనం చేసే దాంట్లో ప్రత్యేకత ఏంటంటే మెనువులు, అలాగే జీడిపప్పు, అలాగే నట్స్, అలాగే పిస్తా, అలాగే బాదం, అలాగే బెల్లం, యాలకులు, షుగరు. అంటే ఇది 2 రకాలుగా డివైడ్ చేస్తాం. లాస్ట్లో నెయ్యిని కరగబెట్టుకొని మళ్ళీ మనం పోసుకోవాలని కలుపుకోవాలన్నమాట. అది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఫ్రై చేసుకోవాలా? ఎస్, అన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నారా? ఓకే, వేడిగా పోలా? ఎస్, మొత్తం ఇదవ్వాలి. ఓకే. ఇవి 1/2 కిలో మినుములు. ఈ 1/2 కిలో మినుములో 1/2 కిలో షుగర్తో కలుపుతాం, 1/2 కిలో బెల్లంతో కలుపుతాము. ఇవి మొత్తం మనం వీటిని వేపుకోవాలి. ఈ వేపుకున్నాక ఎంత ఉండదు, బాగా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం కలర్ మళ్ళీ మారే కలర్ మీకు తెలుస్తుంది. ఈ కలర్ వస్తుంది అనమాట. బాదం కలర్ ఏదైతే ఉందో ఈ బాదం కలర్లో ఈ మినపగుళ్ళు వచ్చినప్పుడు కట్టేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ నల్లగా ఉన్న మినుము ఎర్ర కావాలంటే కొంచెం టైం పట్టుద్దండి. కనీసం అట్లీస్ట్ 1 గంట అయినా పట్టుద్ది. అలా కాదు, అంటే ఇప్పుడు మేము నల్లగా ఉన్నాం కదా, ఎర్ర కావాలంటే అలాగా మాడబడతారా మమ్మల్ని కూడా? అక్కడ పొయ్యలకి ఇచ్చి మొహం పట్టి సరిపోద్ది. ఓ మై గాడ్. చిలిపి బర్రె, చిలిపి జోకు. బాయ్స్ జాగ్రత్త, బాయ్స్ జాగ్రత్త. సగం వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం డ్రై అవ్వటం కోసం మనం మినుములు అవన్నీ వేసుకుంటున్నాం. లాస్ట్లో యాలకులు దించే ముందు కొంచెం వేస్తే హీట్ అవుతుంది కాబట్టి చక్కగా గ్రైండ్ అయ్యి చక్కగా పొడి మెత్తగా పిండి వస్తుంది అనమాట. అందుకోసం మనం మినుములు సగం వేగిన తర్వాత మనం ఇవి వేపుకుంటున్నాం. దీంట్లో అన్నీ కలిపే మిక్స్ చేసేసుకోవటమే, దేని సపరేట్ ఏం లేదు. మనం మినుములు వేపుకున్నాం కదండి, అవన్నీ చల్లారిపోయినాయి. ఇగోండి ఇలాగా మనం ఇలా స్మాష్ అయిపోతాయి అనమాట. ఇందాక చెప్పాను కదా, మనం ఇలా మధ్యలో వేసుకుంటాం వల్ల ఏంటంటే ఇలా చక్కగా నీట్గా డ్రై అయిపోతాయి, చక్కగా స్మాష్ అయిపోతుంది. మేడం గారు, నల్లగా ఉన్న మినుములు ఎర్రగా వేయండి. మరి మీ ఫేస్ లాగా ఇందాక మాడబెట్టాను చూసారా, పెళ్ళమా మజాక అంటుంటది మనతోటి. అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే పెద్ద మిక్సీలో వేసేస్తారు. కానీ అట్లా వేయకండి. చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ చిన్న మిక్సీ జార్లోనే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరగ్గా, మరి మెత్తగా పిండిలాగా పేస్ట్ చేసుకునే కంటే కొంచెం బరగ్గా ఉంచుకోండి. నవ్వులేటప్పుడు మంచి ఆరామతో మంచి టేస్ట్తో చాలా మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తుంది. రండి మిక్సీ చేసుకుందాం మనం ఇప్పుడు ఎట్లాగా అనేది. దీంట్లో తగినంత తీసుకోండి, తడి లేకుండా చూసుకోండి. అన్నీ కలిపే మిక్స్ చేసేస్తున్నాము. మనం ఆడించుకున్న పిండిని 2 భాగాలుగా తీసుకున్నాం. కానీ నేను 3 భాగాలుగా బెల్లానికి తీసాను, 1 భాగంగా షుగర్కి తీసాను. ఇది షుగర్ పౌడర్ చేసుకున్నాం. ఈ షుగర్ పౌడర్ మీకు ఎంత క్వాంటిటీ బాగుంటుందో మీరు చేతిలో వేసుకొని తిని చూడండి. మేము షుగర్ చాలా తక్కువ తింటాం కాబట్టి మేము దాన్ని సరిపడా వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే నెయ్యి వేడిగా ఉండాలి, ఎందుకంటే ముద్ద రావడం కోసం. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసాం కాబట్టి తొందరగానే ముద్ద అయింది. అసలు షుగర్ కానీ బెల్లం కానీ వాడని వాళ్ళు దీంట్లో కొంచెం నెయ్యి కలుపుకొని వంట చేసుకొని తినేయచ్చు. ఇది ఆల్రెడీ స్వీట్గానే ఉంది డ్రై ఫ్రూట్స్ ఉండటం వల్ల. రండి ఎలా కలుపుకుందామో చూద్దాం. ఫస్ట్ షుగర్ ఇలా మొత్తం స్మాష్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ షుగర్ స్మాష్ చేశారు కదండి. అవును, కానీ మధ్యలో ఇగో ఇలా ఉండలు ఉంటాయి అన్నమాట. ఈ ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ తింటది మా స్వీటీ, అందుకని ఆమె కోసం ఇప్పుడు షుగర్ నేను ఎక్కువ వేస్తున్నాను. ఇలా తిని చూడండి తెలిసిపోద్ది. రోజే అంత షుగర్ ఏం లేదు, అమ్మాయికి సరిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది. తినకుండానే ఇలా కూడా తినేయచ్చు. ఇవ్వండి ఇప్పుడు మనం నెయ్యి ఇలా మధ్యలో వేసేసుకొని, నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది.
నెయ్యి అండి నీళ్ళండి అయ్యి నెయ్యేనండి, అసలు లేకపోతే ఉండరాదు, కాలుతుంది. జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. దీనికి సరిపడా ఇగోండి ఇట్లా నెయ్యి ఎంత అవసరమో అంత. ఈ వండ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వండ చుట్టేసేసుకోవాలండి, లేకపోతే వండ రాదు. వేడి వేడి సున్నుండలు రెడీ. డ్రై ఫ్రూట్స్ సున్నుండా, నాట్ సున్నుండా, డ్రై ఫ్రూట్స్ సున్నుండా. ఇప్పటి వరకు ఏ వంటల్లో కూడా ఏ చెఫ్ కూడా చెయ్యంది ఇది. అంటే మీరు షెఫ్ అని ఫీల్ అవుతున్నారా? నో, ఇది ఎప్పుడో మా అమ్మమ్మల నాటిది, మాకు ఇంట్లో మా ఇళ్లలో నేర్పింది. ఇప్పుడు మా వారి కోసం అలాగే మా స్వీటీ కోసం చేస్తున్న సున్నుండలు ఇవి. సూపర్. మీ బెల్లంతో మనం ఇప్పుడు చేసుకుంటున్నాం సున్నుండ, డ్రై ఫ్రూట్స్ సున్నుండ. ఇది కొంచెం బెల్లం ఇదిగా ఉంటుంది కాబట్టి మనం స్మాష్ చేసుకోవాలి. తర్వాత స్మాష్ చేసుకొని మొత్తం పిండి మొత్తం ఇదైనాకే మనం నెయ్యి వేసుకోవాలి. దాని బదులు చిన్న పని కూడా చేయొచ్చు కదండి, చాకుతో సన్నగా తరిగేయచ్చు కదా, ఉల్లిపాయలు తరిగినట్టు. తరగచ్చు, కానీ ఇది కొత్తగా తెచ్చిన బెల్లం అండి, కొంచెం జిగురుగా ఉంది. ఇప్పుడు ఏం చేయలేం కదా ఇమ్మీడియట్గా అనేసి ఇలా కుస్తీ పడతాను. అర్థం చేసుకోరు కదా మగాళ్ళు. ఎప్పుడు వాళ్ళకి ఎంతసేపు కడుపుకు నింపేయటమే, మనం ఏం తిప్పలు పడితే వాళ్ళకేంటి. రండి మన సున్నుండలు మనం చేసుకుంటాం. నా చేతులు నొప్పులు రావచ్చని నలపలేక బెల్లాన్ని, అందుకని మా వారికి ఇచ్చాను. మిస్టర్ జానీ కష్టపడతా అన్నాడు, చూడండి వాడి వంట వాడే చేసుకుంటా అన్నాడు. ఇది మరీ చెయ్యి అని అందాం అనుకుంటా, బట్ నేను అనలేను. తొందరగా కలపండి జాను, తిని పెడతా. మా స్వీటీ తొంగి చూస్తాంది, ఎప్పుడెప్పుడు అది అయిపోతుందా తిందాము అన్నట్టు. షుగర్ సున్నుండ, డ్రై ఫ్రూట్స్ సున్నుండ కోసం ఈ అమ్మ ఎంతసేపు కలుపుతారు ఇల్లు అని. ఇవ్వండి నెయ్యి వేస్తాను. నాకు నీకు కలుపుతూ వస్తుందో లేదా లడ్డు చామకి కానిక. సారీ నెయ్యి సరిపడా వేసుకోండి, వద్దన్నారు కదా. అసలే చాలా లావు ఉన్నావు, ఎందుకు ఇంకా. ఎవరు లేరు, ఆడియన్స్ అస్సలు మాట్లాడట్లా. జంబలడిగే పొంబలాగా నేను మోయాల్సిన పొట్ట నువ్వు మోస్తా అన్నావు అని అంటున్నారు. అంతే కదండి, నేను అన్నానని అనమాకండి. నెయ్యి కూడా సరిపడా. లడ్డూలు చుడతానా మిస్టర్ అండ్ మిస్సెస్ జేకే. వద్దులేండి, తిడదాం అనుకున్నాను. ఎంత బాగా పెట్టారు చూడండి, మీరు పెట్టారు బండలుగా. చిచి, నా పాయింట్ ఒకటి పడిపోయిందండి. అది తగ్గట్టు పెట్టారు. అంటే షెఫ్ నేను కదా, వంటలు నా దగ్గర నేర్చుకున్నావు కదా. నాకు వంటలు రావా అని అందరికి చెప్పాను కదా వచ్చని. నువ్వు ఇప్పుడు చెప్పాలా నువ్వు నేర్పావని. నేను నేర్పించినాయి కదా, ఇప్పుడు ట్రైనింగ్ అయింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు చేస్తుంది యూట్యూబ్ ఛానల్లో. ఎస్ ఆకులు రాలే. మన చక్కెరతో చేసిన డ్రై ఫ్రూట్స్ సున్నుండ, అలాగే బెల్లంతో చేసిన డ్రై ఫ్రూట్స్ సున్నుండ. ఇది ఎలా ఉందో ఫస్ట్ ఈ చక్కెరతో చేసిన మా స్వీట్ని పిలుద్దాం. దానికోసం కాబట్టి దానికి తెలీదు, ఇప్పుడు పిలిచి సర్ప్రైజ్ ఇద్దాం. స్వీటీ స్వీటీ చెప్పుకో, ఇదేంటిదో ఎలా ఉంది? సూపర్. డ్రై ఫ్రూట్స్ సున్నుండా. అలాగే ఆంటీ ఒకసారి రండి, మీకు సర్ప్రైజ్. ఏమో షుగర్తో చేసిన అనేది నేను చెప్పను, ముందు నేను పెడతాను, మీరు తిన్నాక తర్వాత ఇది ఏంటో చెబుతాను. ఊరికి కొంచెం తినండి, ఇది షుగర్ది, ఇది పర్వాలేదు మొత్తం తినేయచ్చు. తినండి చూద్దాం. బాగానే ఉందండి, అది కూడా తినండి, ఏంటో తెలిసిద్ది. భయపడకండి అంటే నేను చేసిందా అంటే పర్లేదు, తినొచ్చు, ధైర్యంగా తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ సున్నుండ ఎలా ఉంది? ఓకేనా? నాకు వంటలు వచ్చు కదా ఆంటీ, నేర్పించింది నేనే కదా. ఇప్పుడు మా ఆయన ఇది పెద్ద ఎలా ఉందో. జాను బేబీ దా
హాయ్ తిను. వీడికి మొత్తం వెళ్ళిపోద్ది నోట్లోకి ఉందా. ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎవరైనా చేశారా? మీ మదర్ కానీ అమ్మమ్మ కానీ తాతయ్య కానీ ఎవరైనా? నా తిను తిను తిను. నాది పెట్టేది తెలిసి ఎలా ఉంది టేస్ట్? ఓకే, నేను నాకు కనీసం పెట్టాలని కూడా లేదు. అవునా? అది బెల్లం, నాకు బెల్లం వద్దు. నీకు పెడితే మాకు సరిపోదు కదా, అది మా ప్రాబ్లం. అవునా? వావ్, బలగ్గా చేసుకున్నాను కాబట్టి నవ్వుతుంటాం. సూపర్ సూపర్ సూపర్. నిజంగా అందరు చేసుకోండి, చాలా బాగుంది అసలు నిజంగా. కాస్ట్ బట్ నాట్ ద టేస్ట్. ట్విస్ట్ అంటే ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పించింది నేనే. నాటకాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జేకే కపుల్స్ని ఛానల్ని ఫాలో అయ్యి మా యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.